మీలో ఎవరైనా ముఖ్యంగా ఏంటంటే మీలో ఎవరైనా నాకు ఎప్పుడైనా పని చేయాలి చెయ్యకూడదు సారీ కూడా బాగా నచ్చింది. ఇంక ఇదే తీసుకున్నాం ఫైనల్లీ. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఇవాళ వచ్చేసి పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంక మార్నింగే మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంక క్యారేజ్ పెట్టేసి ఇంకా నేనైతే క్విక్గా పూజ అయితే చేసుకున్నాను. చూడండి, చూపిస్తాను. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ క్విక్గా దండం పెట్టేది రెగ్యులర్గానే చేసుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ ఆ రోజంతా ఒకవేళ ఇన్ కేస్ స్కిప్ చేస్తే ఆ రోజంతా నాకు అయినట్టు అనిపించదు, సరిగ్గా బాగుంటుంది, కానీ ఏదో 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 లోటు ఉన్నట్టు ఉంటుంది. ఇంక మా పాప అయితే పడుకుందండి. ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ సంక్రాంతి పండుగ ఆల్మోస్ట్ 1 వీకే ఉందండి. నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. ఏంటి క్లీనింగ్ వీడియో కూడా పెట్టాలా అని మీరు అనుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే క్లీనింగ్ వీడియోలు కానీ ఇలాంటివన్నీ చూస్తుంటే మోటివేషన్ కింద ఉంటుంది. నేను ఆ టైప్ ఆఫ్ పర్సన్ అండి. ఇన్ కేస్ నాకు ఎప్పుడైనా పని చేయాలని అనిపించకపోతే నేను అలాగా క్లీనింగ్ వీడియోలు అయితే అవి చూసుకుంటాను అప్పుడప్పుడును. సో కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా అలాగ ఈ వీడియోలు దీస్ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీరైతే చూడండి. ఒకవేళ మాకు ఈ వీడియోలు వద్దు, నచ్చదు అని అనుకున్న వాళ్ళు వీడియో అయితే స్కిప్ చేసేయచ్చండి, నో ప్రాబ్లం. ముఖ్యంగా ఏంటంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే క్విక్గా టిఫిన్ చేసుకుంటాను, ఎందుకంటే 4:30కి లేచాను కాబట్టి ఇప్పుడు 6:30 అవుతుంది. కడుపులో ఎలుకలు నక్కలాడేస్తున్నాయి, బాగా ఆకలిస్తుంది అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు కూడా చూసేయండి. తో టిఫిన్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎగ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులర్గా ఆమ్లెట్ వేసుకుంటాను, బాయిల్డ్ ఎగ్ తింటాను. బట్ ఇవాళ ఎందుకో నాకు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. అందుకే నేను యూట్యూబ్లో చూస్తున్నాను. సో సెర్చ్ చేసి చూద్దాం ఏది నచ్చింది. ఇన్ కేస్ మనకి ఎవరైనా నచ్చితే నేను అది ట్రై చేద్దాం. టైప్స్ ఆఫ్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. వచ్చాయి. బ్రెడ్ ఆమ్లెట్ ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను. ప్రజెంట్ ఇంట్లో బ్రెడ్ కూడా లేదు. ఇది కొంత ఓట్స్ కూడా లేదు. 10 minutes హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఈజీ నాస్టా, బ్రేక్ఫాస్ట్. కొత్తగా ఇది చూపించడానికి 10 minutes ఏమో, కానీ ట్రై చేయడానికి మాత్రం చాలాసేపే పడుతుంది. తర్వాత నాకు ఏ వీడియో నచ్చలేదు. బ్రెడ్ చీజు ఏదేదో అంటున్నారంటే ప్రజెంట్ బ్రెడ్ లేదు, చీజ్ రెసిపీస్ ఏ ఉన్నాయి. చీజ్ తినడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చీజ్ తింటే బాగా ఫ్యాటీ గర్ల్ అయిపోతున్నాను అనమాట. సో చీజ్ తగ్గిద్దామని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్రెడ్ ఆమ్లెట్ కాకుండా ఇది వరకు లాగే ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఇంకా క్విక్గా చేసుకుందాం. ఇంక ఇక్కడ మార్నింగ్ 10 అవుతుందండి. నేను మా ఫ్రెండ్ కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము. సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు కదా, నేను మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోవడం మర్చిపోయానండి. సో ఇంక ఇక్కడ ఏమైనా ఉంటాయని చూడడానికి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎక్కడ చూసిందంట, బాగున్నాయి, సరే వెళ్దామంటే ఒకసారి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో చూపించింది ఒకలా ఉంది, అక్కడ చూసింది ఒకలా ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పారు, కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అక్కడైతే ఒక చీర తీసుకున్నాను నార్మల్ది. అక్కడ నుంచి మళ్ళీ కేఎంటీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. వేరే బ్లౌజెస్ కానీ ఇంకా శారీస్ ఏమైనా ఉంటాయి మంచిగా చూద్దామని వెళ్ళాము. ఓకే, బాగానే ఉన్నాయండి శారీస్ అవిని. నేనైతే ఒక శారీ తీసుకున్నాను. ఇక్కడ మేము 3 pieces సెట్, కుర్తా సెట్స్ అవి చూస్తున్నాము. ప్రైస్ వచ్చేసి 120 dirhams అబోవే ఉన్నాయండి, తక్కువలో అయితే లేవు. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది అరౌండ్ 90 dirhams ఎంతో ఉంది. సరే బిల్లు వేసే టైంకి ఒకసారి బ్లౌజ్ ఎలా ఉంటుందా అని చెక్ చేయించాను. శారీకి బ్లౌజ్కి అసలు మ్యాచింగ్ లేదు. ఇంకా అది డ్రాప్ అయిపోయి వేరే శారీ అయితే తీసుకున్నాను నేను.
బ్యాక్ టు హోమ్. ఇంకా తొందరగా చూసుకొని వచ్చేసామండి మేమైతేనే. నేనైతే ఒక శారీ తీసుకున్నాను, సో పండగ అని చెప్పి దాన్ని నేను తర్వాత చూపిస్తాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే చూసింది కానీ తనకి అంత ఏం నచ్చలేదు. ఇంకా బ్లౌజెస్ కూడా ఇవి చూసాం, కొన్ని స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయి, 40 dirhams అలా ఉన్నాయి. కేఎంటీలో మాత్రం, షార్జా కేఎంటీలో మాత్రం మంచిగా ఆఫర్స్ అయితే పెట్టారు. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఇంక మేము అవి చూసుకొని ఇంకొచ్చేసి ఇంటికి వచ్చేసి తొందరగా భోజనం అయితే చేసేసాను నేను. హలో గైస్, క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్ నేను బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆ కబోర్డ్ ఉంది కదా, ఫస్ట్ ఆ కబోర్డ్ నుంచి స్టార్ట్ చేయాలి. కాలి నోటిని ఒక ఆల్రెడీ వాష్ చేసిన క్లాత్ తీసుకున్నాను దీనికోసం నేను. ఇక్కడ నేను విండోస్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎవ్రీ వీక్ క్లీన్ చేసినా చాలా డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలు అయితే మడత పెడుతున్నాను. శారీస్ పెట్టుకున్నప్పుడే ప్రీ ప్లీటింగ్ చేసేసి పెట్టుకుంటే కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. నేను ప్రతిసారి కూడా ఈ విధంగా ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ నేను మా పాప బట్టలు మడతెడుతున్నాను. తన బట్టలు మడత పెడుతున్నానని నా పక్కనే కూర్చొని చెప్తుంది, నాకు ఆ బట్టలు కావాలి, ఈ బట్టలు కావాలి అని. నేను బట్టలు మడతెట్టే లోపే తను అప్పుడే 4 డ్రెస్సులు మార్చేసిందండి. ఈ మధ్య ఏంటో కానీ అసలు గంటకో డ్రెస్ మార్చేస్తుంది. అది కాదని ఇది కాదని అది. ఈ డ్రెస్ అయితే చూసి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు లిటిల్ కృష్ణ గెటప్ వేసావు కదా, మళ్ళీ అలాంటి డ్రెస్ వెయ్యు అని చెప్పి అంటుందండి. ఇంకా తనతో మాట్లాడుకుంటూ అలా పని చేసుకున్నాను. ఇదివరకు నేను పని చేసుకున్నప్పుడు పక్కనే మ్యూజిక్ పెట్టుకొని అలా పని చేసుకోవడం అలవాటు అయిపోయేది. కానీ ఇప్పుడు మా పాప మాటలు నేర్చుకున్నప్పటి నుంచి తనతో మాట్లాడుకుంటూ అలా పని చేసుకుంటున్నాను. నాకు అస్సలు బోర్ కొట్టినట్టు అనిపించదండి. తను క్యూట్ మాటలు వింటూ ఈజీగా పని చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ నేను స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను. స్విచ్ బోర్డ్ క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ డైరెక్ట్గా దాని మీద ప్రెస్ చేయడం కన్నా ఒక క్లాత్లో వేసుకొని తుడవడం ఈజీగా ఉంటుందండి, అది సేఫ్ కూడా. ఇంక ఇక్కడ విండోస్ అవి కూడా క్లీన్ చేస్తున్నాను. విండోస్ ఎంత క్లీన్ చేసినా దాని బ్యాక్ సైడ్ అయితే డస్ట్ పట్టేస్తుందండి. అది వాటర్తో క్లీన్ చేయాలి. ఇంకా ఈవినింగ్ వాటర్తో క్లీన్ చేద్దామని చెప్పి నేను మామూలుగా పైనే తుడుస్తున్నాను. హాల్లో ఉన్న ఇలా చిన్న షెల్ఫ్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది ఎవ్రీ వీక్ క్లీన్ చేసినా మళ్ళీ డస్ట్ వచ్చేస్తుందండి. అందుకే ముందు క్లాత్తో తుడిచి తర్వాత లిక్విడ్ వేసి తుడుస్తున్నాను. ఇంకా వాల్స్కి అయితే డస్ట్ పట్టినట్టు అనిపించిందని మాప్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని వాటర్ బాగా డ్రైన్ చేసేసి ఇలా తుడుస్తున్నాను. డస్ట్ అయితే వస్తుంది. నాకు అందినంత వరకు కూడా ఈ విధంగా అంతా క్లీన్ చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళది వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల మండలంలో ఒక చిన్న విలేజ్ అండి. అసలు సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలో పెద్ద పండగ అండి అది. ఈ 2 years నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల హైలైట్ అవుతుంది, కానీ మా చిన్నప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే అది అసలు ఒక పెద్ద జాతర కింద చేసుకునే వాళ్ళం. మా అమ్మ వాళ్ళైతే న్యూ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే సంక్రాంతి పనులు అయితే స్టార్ట్ చేసేవారు. ఇల్లులు క్లీన్ చేసుకోవడం కానీ, అటక మీద ఉన్న సామాన్లు ఇత్తడి సామాన్లకు తోముకోవడం కానీ, అలాగా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సంక్రాంతి దగ్గరకు వచ్చేసరికి అయ్యేవి. ఇంకా పండగ ముందు పిండి వంటలు అవి కూడా స్టార్ట్ చేసేవారు.
నేనైతే ఆ రోజులన్నీ చాలా చాలా మిస్ అవుతున్నానండి. మా అమ్మ అయితే ఆల్రెడీ ఫోన్లో స్టార్ట్ చేసింది, తొందరగా పనులు అవి చేసుకోమ్మా మళ్ళీ లేట్ అయిపోద్దని. అందుకే బుధవారం నుంచి అయితే పనులు స్టార్ట్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం వ్లాగ్ అండి. నేను ఎన్ని పనులు చేసుకున్నా మరి మా అమ్మ వాళ్ళంత ఎక్కువగా అయితే నేను చేసుకోలేను. ఏదో చిన్న చిన్నగా సింపుల్గా నాకు వచ్చినంత ఈజీగా అనిపించిందే చేసుకుంటాను నేను పనులు అవన్నీ కూడా. నేను ఎంత క్లీన్ చేసుకున్నా మా అమ్మ వాళ్ళకి ఉన్నంత స్టామినా అయితే నాకైతే అస్సలకే లేదండి. చారు పెట్టాను. అండ్ ఇంక ఇది వచ్చేసి రైస్, కొన్ని చేపలు, ఒక సండే తెచ్చిన 3 ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇవి తినే ముందు ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40% పని అయితే అయిపోయినట్టు ఉంటుంది. అందుకే నేను కిచెన్ స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 7 అయిపోయింది కాబట్టి నేను ప్రజెంట్ ఏం చేయాలని అనుకోవట్లేదు. బట్టలు కొన్ని ఉన్నాయి కదా, ఈ బట్టలు ఉన్నాయి. ఈ బట్టలు మడికెళ్ళాం కదండి, కేఎంటీలో తీసుకున్న శారీ అయితే ఇదే. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏ మోడల్లే నేను తీసుకున్నానండి, కేఎంటీలో ఆఫర్ పెట్టాడన్నాను కదా. చూసారు కదా నేను తీసుకున్న శారీ ఇది. నేను వేరేది ఇంకోటి కూడా సెలెక్ట్ చేశాను, ఆల్రెడీ ముందు వీడియో చూసారు కదా. నేను కొంచెం పట్టు చీర టైప్ చూసుకున్నానండి, కానీ అది బ్లౌజ్ పూర్తిగా వేరే ఇచ్చారనమాట, పూర్తి సపరేట్గా ఇచ్చారు. అట్లీస్ట్ మెరూన్ కలర్ బార్డర్లో మెరూన్ కలర్ ఇవ్వకుండా పింక్ కలర్ ఇచ్చారు. ఇంకా నేను ఆ బ్లౌజ్ మళ్ళీ విడిగా కొనుక్కోవాలి కదా ఎందుకులే అని చెప్పి నాకు ఈ శారీ కూడా బాగా నచ్చింది. ఇంక ఇదే తీసుకున్నాను. ఫైనల్లీ కిచెన్ ఆల్రెడీ నేను సండే ఈవినింగే క్లీన్ చేసేసానండి. ఇంకా అదైతే నేను వీడియో తీయలేదు. ఇంకా తర్వాత నేను మిగతా 3 గదులు అయితే క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం అయితే హోమ్ టూర్ చేయడానికి అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి. ఒక 2 డేస్లో మొత్తం ఇల్లు క్లీనింగ్ అవి కూడా అన్నీ అయిపోయాయండి. ఇంకా క్విక్గా బట్టలు మడత పెట్టేసి పాపకి అన్నం తినిపించేసి తొందరగా పడుకుంటూ పోదాం అనుకుంటున్నాను. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశాను పూర్తిగా. ఈ రూమ్లో మాకు అనవసరమైన స్టోరేజ్ అంతా ఎక్కువ ఉంటుందండి, కుర్చీస్ అవన్నీ కూడా. మార్నింగ్ నుంచి కంటిన్యూగా అలా పని చేయడం వల్ల నాకైతే చాలా టైర్డ్గా అనిపించిందండి. ఇంకా తొందరగా పాపకి భోజనం పెట్టేసి నేను కూడా తినేసి తొందరగా పడుకుని పోయాను. సో దట్స్ ఫర్ ద వ్లాగ్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.